జైత్రి నీకు కాల్ వస్తుంది. స్నానం చేస్తున్నాను కదా, చూడెవరు. ఏదో డెలివరీ అంట. ఓ వచ్చేసిందా? శోభన్ వెళ్ళి తీసుకోవా? సరే. భయ్యా. సార్ బయట ఉన్నా. వస్తున్నా. వెళ్ళి తీసుకో. వెళ్తున్నా. అలాగే సిఓడి పెట్టా, నువ్వు పే చేసేయి. పే చేయాలా? అంటే వచ్చేసాడు అనుకుంటా కదా, వెళ్ళి తీసుకో. వెళ్తున్నా. హలో సార్, జైత్రి గారు. నేనే. అంటే ఇదే ఇల్లు. ఓ జైత్రి గారికి ఆర్డర్ వచ్చింది సార్. ఓ 550 అయింది సార్. ఓ నైస్. నైస్ అంటే ఏంటి? 550 మీరు పే చేయాలి సార్. యా ఐ నో. పే చేయండి సార్. అంటే యాక్చువల్లీ శోభన్ అంటే ఇప్పుడు ఐటీ జాబ్ కంటే డెలివరీ గాయగా పనిచేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయంటావు? అవును సార్. నీ పనే బాగుందన్నా, నేను కూడా జాబ్ మందు ఇవ్వాలి. శోభన్ ఏం చేస్తున్నావు? జైత్రి వచ్చేసావా? దా నీకోసం వెయిటింగ్, డబ్బులు కట్టాయి. అదేంటి, నేను పే చేయమని చెప్పాను కదా. మన దగ్గర ఉంటాయిగా. శాలరీ అంతా అయిపోయిందా? పడ్డట్టే అయిపోయాయిగా. అలా ఎలా అయిపోయింది? ఎక్కడ ఖర్చు పెట్టినావు? ఏమో జైత్రి. ఏమో రెక్లెస్ గా ఆన్సర్ చేస్తావేంటి శోభన్? లెక్కలు చూసుకోవా? మేడం మీ లెక్కలు తర్వాత చూసుకోండి, ముందు నా లెక్క క్లియర్ చేయండి. బయట చాలా ఆర్డర్స్ ఉన్నాయి. సారీ. పంపించేసానన్నా. ఓకే మేడం, డన్. బాయ్ మల్లేష్ అన్న. బాయ్ అన్న. అది కాదు, నీ డబ్బులన్నీ ఏమైపోయాయి? తెలీదని చెప్పా కదా. అమ్మా చెప్పు శోభన్, అసలు డబ్బులంతా ఎక్కడ పోతున్నాయి? తెలీదు. బెట్టింగ్స్ సీజన్ కాదుగా. పేకాట, WWE బెండన్ కార్డులు తప్ప ఆ కార్డులతో నాకు అలవాట్లేదు. ఇలా కాదు శోభన్, ఫస్ట్ నీ ఫోన్, నీ ట్రాన్సాక్షన్స్ చూస్తే అక్కడే తెలిసిపోతుంది అసలు ఎక్కడెక్కడ ఏం ఖర్చు పెడుతున్నావో చూడాలి. రెంట్, కరెంట్, ఇంటర్నెట్. ఓకే, కామికాన్కి 6000. లాస్ట్ మంత్ జస్ట్ సినిమాల పైన 15,000 ఖర్చు పెట్టావు నువ్వు. మూవీలు ఎవరిని కదా, పైగా అసలే పండగ సీజను. అయితే గుంటూరు కారంకే 3000 పెట్టా. ఒక టికెట్ 3000? బ్లాక్ లో కొన్నా. ఇదేంటి పూటకోసారి ప్రకాష్కి డబ్బులు పంపిస్తున్నావు? అప్పున్నావా? లేదు, అవసరం ఉన్నాయంటే పంపిస్తున్నా. గంటకోసారి అవసరం వస్తుందా? అవసరం ఏంటో కనుక్కున్నావా? అంటే అర్జెంట్ అని అడుగుతాడు, పంపించేస్తా. ఇలా కాదు శోభన్, నీకు డబ్బులు సేవ్ చేసుకోవడం చేత కావట్లేదు. నేను ఇంకా రంగంలోకి దిగాల్సిందే. ఏం చేస్తావు? నెక్స్ట్ మంత్ నుంచి నీకు శాలరీ పడిన ప్రతిసారి మొత్తం డబ్బులు నా అకౌంట్ లో రావాలి. నేను నీకు అవసరం ఉన్నప్పుడల్లా పంపిస్తా. అమ్మయ్య, లేనట్టుంది. వచ్చావా? శాలరీ పడిందా? ఇంకా లేదు. అదేంటి, ఈరోజు ఫస్ట్ కదా? అవును, కానీ ఇంకా పడలేదు. ఫస్ట్ అయినా శాలరీ పడలేదంటే నిజం చెప్పు. నువ్వు ఆఫీస్లో ఏదో చేసావు కదా, మళ్ళీ అందుకే నీ శాలరీ హోల్డ్లో పెట్టారు కదా? సర్వర్ ఇష్యూస్ అంట. లేదు శోభన్, నువ్వు నా దగ్గర ఏదో దాచుతున్నావు. ఆఫీస్లో ఏదో జరుగుతుంది నాకు తెలియకుండా. ఐ థింక్ యూర్ ఇన్వాల్వ్డ్ ఇన్ సంథింగ్. క్రిమినల్ అనుకుంటుందా ఏంటి? ఎవరు ఆ మెసేజ్? ఎవరు చూపి. శాలరీ పడింది. ఓ పడిందా? అయితే మొత్తం అంతా నాకు పంపించేసామా? మొత్తమా? ఒక 10,000 ఉంచుకొని పంపుతానే. 10,000 దేనికి? ఖర్చులకి. ఇదే ఇలా ఖర్చులు పెట్టి మిగులుకుండా పోయింది. అంత అవసరం లేదు, మొత్తం అంతా నాకు పంపించేసే.
నీకు ఎప్పుడైనా అవసరం ఉంటే మొహమాట పడకుండా నన్ను అడుగు, నేను ఇస్తా కదా. సరే. ఇక్కడ పెట్టాను. ఏం వెతుకుతున్నావు? నా కార్ కీసు కనిపించట్లేదు. నా దగ్గర ఉంది. అవునా? ఇటిచ్చాయి, బయటికి వెళ్ళాలి. ఎక్కడికి? టోనీ గారి ఇంటికి. టోనీ వాళ్ళ ఇల్లు పక్కనే కదా. పక్కన ఒక 2-3 కిలోమీటర్స్ ఉంటుంది కదా. అంటే 3 కిలోమీటర్స్కి కూడా నీకు కార్ కావాలా? నడుచుకుని వెళ్ళు. అంటే అక్కడికి వెళ్దామనే కాదు, అటు ఎక్కడికైనా వెళ్దామని. ఎక్కడికి వెళ్దామని? ఇంకా తెలీదు, చూడాలి. చూసావా, జస్ట్ కార్ ఉంది కదా అని ఊరంతా తిరగడం వల్ల నీకు ఎంత ఖర్చు అవుతుందో నీకు తెలియట్లేదు. ఖర్చా? సరే, ఇంత తిప్పుతున్నావు సరే. ఆ టోనీ గాడు ఎప్పుడేం పెట్రోల్ కొట్టించాడా? అలా ఎలా అడుగుతాను? నువ్వు అడగావు కదా, అందుకే నడుచుకుంటూ టోనీ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలనుకో వాడి స్కూటీ మీద వెళ్ళండి. కార్ మాత్రం ఎమర్జెన్సీకి తప్ప వేరే దానికి తీయడానికి వీలే లేదు. సేవింగ్స్ శోభన్, సేవింగ్స్. అంత నడవాలా ఇప్పుడు? హే జైత్రి, హోటల్ చూడు, చాలా బాగుంది కదా. బాగుంది. వెళ్దాం కదా. ఎందుకు? చూడ్డానికా హోటల్? కాదు, తినడానికి. తినడానికా? అక్కడ బిర్యానీ ఎంత? ఒక 350-400 వరకు పర్ పర్సనా? అంటే ఇద్దరు కలిపి ఓ 800. దానిపైన వాడు GST, సర్వీస్ ఛార్జ్, ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ అని అన్ని కలిపి ఒక పెద్ద బిల్లు మొహన్ కొడతాడు. సో ఈజీలీ ఓ 1000 రూపీస్. దానికన్నా పక్క సందులో ఉన్న చికెన్ కొనుక్కుని ఇంటికి వచ్చి వండుకుంటే రోజంతా ఇద్దరం హాయిగా తినొచ్చు. రైట్? కానీ సేవింగ్స్ శోభన్, సేవింగ్స్. మామ్, ఏంటి ఇలా వచ్చావు? నువ్వు ఎలాగో మెసేజ్కి రిప్లై ఇవ్వట్లేదు కదా, ఏమైపోయిందని నేనే వచ్చేసా. ఎంత కన్సర్న్ మామ్ నేనంటే నీకు. సరే కానీ 500 కొట్టు. 500 లేవు. మొన్నే కదా మామ్ శాలరీ పడింది. నిజంగా లేవు మామ్. అదేంటి? నా డబ్బులన్నీ జైత్రి దగ్గరే ఉన్నాయి. ఓ, జైత్రి దగ్గర ఉన్నాయా? సరే వద్దు చెప్పేది మామ్, వద్దు మామ్, దాదా వద్దు మామ్ ప్లీజ్. నమస్తే జైత్రి మామ్. ఏంది మా వాడు పైసలు నీదైనా పెట్టుకుంటున్నావంట? అప్పటి నుంచే కంట్రోలింగా? సరేగా నువ్వు 500 పంపు. ఎందుకు? అవసరం ఉంది. ఏంటా అవసరం? అరే అవసరం ఉందని చెప్తున్నాను కదా. అదే ఏంటా అవసరం అని. ఏది మామ్, అవసరం అని చెప్పినా కూడా ఏం అవసరం అంటది? నాకు సంబంధం లేదు మామ్. చెప్పు ఏంటి? నిత్యావసరం. అదే ఏంటో చెప్పు. ఏదో రీజన్ ఉంటుంది కదా. ఏంది మామ్, పైసలు అడితే ఎన్ని క్వశ్చన్లు అడుగుతుంది. బ్యాంకో లోన్ ఇచ్చేటప్పుడు కూడా ఎన్ని క్వశ్చన్లు అడిగాడు. అయిపోయింది, మొత్తం కంట్రోల్ పెట్టేసింది. నేను పోతున్నా. ఆ పోతులే గాని ఇప్పుడు వరకు నువ్వు శోభన్కి ఎంత ఇవ్వాలి? ఇచ్చుడేంది, అవన్నీ దోస్తాలు ఇచ్చిండు. ఓవర్ యాక్షన్ చేయకుండా తీసుకున్నంత లెక్కేసి వారంలో ఇచ్చే. లేదనుకో నీకు దండం తల్లి. మామ్ నేను పోతున్నా మామ్, బాయ్. మామ్ ఉంటా. నమస్తే, నీకు దండం మామ్. చూసావా, ఫ్రెండ్షిప్ లో ఇచ్చాడంట. ఇలా మోమాటం పడితే కష్టం శోభన్. ఇలా ఇచ్చుకుంటూ పోతే నీకేం మిగలదు. సేవింగ్స్ శోభన్, సేవింగ్స్. వెల్లుల్లి కారం, పప్పు, రసం, సాంబారు, బెండకాయ, దొండకాయ. ఏంటి? డబ్బులు కావాలి. దేనికి? మూవీకి టికెట్స్ బుక్ చేసుకోవాలి. ఎంత? ఒక 250 సరిపోతాయి. ఏంటి పంపుతున్నావా? అదేంటి సేవింగ్స్ అది ఇదని క్లాస్ పెక్తావు కదా. సినిమా కంటే ఎందుకు పంపిను? అయితే ఓకే. ఇంతకీ ఏ సినిమా? ఓయ్. ఏ సినిమా? ఓయ్, రిలీజ్ చేస్తున్నారు. ఆహా, ఏమైంది? సినిమాకి వెళ్తానంటే ఓకే, కానీ ఆల్రెడీ చూసేసిన సినిమా, అది కూడా యూట్యూబ్లో ఉన్న సినిమాకైతే నాట్ ఓకే. అది కాదు జయత్రి, థియేటర్లో యూఫోరియా మ్యూజికల్ కాన్సర్ట్లా ఉంటుంది. అవసరం లేదు, కావాలంటే ఇంట్లో టీవీలో పెట్టుకుని అందరినీ పిలుద్దాం, ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. ఇంకెంత సేవింగ్స్ జయత్రి? ఫ్యూచర్కి సేవ్ చేసుకోవాలన్నంత మాత్రాన ప్రజెంట్ ఎంజాయ్ చేయకుండా ఉండాలా?
ఎప్పుడోసారి బయట తిందామంటేనేమో ఇంట్లో వండుకుందాం అంటావు, ఫ్రెండ్స్ని కలవాలి అంటేనేమో నడిచెళ్ళమంటావు, గోవాకి తీసుకెళ్ళమంటే జలవిహార్ అంటావు. ఇలా ప్రతి దానికి ఫ్యూచర్కి సేవ్ చేసుకుంటూ పోతే అప్పుడు ఏం ఎంజాయ్ చేస్తానో నాకు తెలియట్లేదు జైత్రి. అయినా నువ్వు మరీ ఎక్కువ భయపడుతున్నావు. నేను డబ్బులు జాగ్రత్తగానే ఖర్చు పెట్టుకోగలను. నా డబ్బులు నాకు పంపించేయి. నేను ఎక్కువ భయపడుతున్నానా? హా, సరే, నీకొక 5,000 పంపిస్తాను. జస్ట్ 2 రోజులు ఉంచుకోగలుగుతావా? 2 రోజులా? 5 రోజులు ఉంచుకుంటా, చూస్తావా? అవునా? సరే చూద్దాం. పంపించా. ఎస్, చూసుకో ఎలా సేవ్ చేస్తాను. అదేంటి 5,000 అప్పుడే అయిపోయాయి? హాయ్ గాయ్స్, మీకు కనుక వీడియో నచ్చినట్టయితే కింద కామెంట్ సెక్షన్ తెలియచేయండి. అలాగే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వైరలీ. ఏంటన్నా బొండకు ఆపరేషన్ చేస్తున్నావు? ఉత్త పై తీసేసి లోపల వదిలేస్తున్నావు. నాకు లోపలిది నచ్చదురా. అదేంటి ముందే చెప్తే వేరే టిఫిన్ తెచ్చావానిగా? నాకు బోండా అంటే భలే ఇష్టం రా. బోండా అంటే ఇష్టం, కానీ లోపల మాత్రం తినవు, పైనది మాత్రం తింటావు. ఎలా ఉంది చూడు, ఏదో కాకులకు పిండం పెట్టినట్టు. అయితే తిను పిండాలు.